Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 related Delhi Current Affairs మే 23/2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో. క్వశ్చన్ నంబర్ 1 అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ICC అంటే ఏమిటి? అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ICC ప్రాసిక్యూటర్ యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మరియు 3 హమాస్ నాయకులకు అరెస్ట్ వారెంట్లు కోరుతున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ICC గురించి. ఇది మారణహోమం, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు మరియు దురాక్రమణ నేరాలకు పాల్పడిన వ్యక్తులను పరిశోధించడానికి, విచారించడానికి మరియు ప్రయత్నించడానికి రోమ్ శాసనం 1998 ద్వారా స్థాపించబడిన శాశ్వత న్యాయ సంస్థ. నేపథ్యం: కోర్టు వ్యవస్థాపక ఒప్పందం, రోమ్ శాసనం జూలై 1, 1998లో ఆమోదించబడింది మరియు కోర్టు 2003లో పని ప్రారంభించింది. ఎక్యూ హేగ్, నెదర్లాండ్స్ సభ్యులు 123 దేశాలు రోమ్ శాసనానికి రాష్ట్రాల పక్షాలు మరియు ICC అధికారాన్ని గుర్తించాయి. గుర్తించదగిన మినహాయింపులు చైనా, రష్యా మరియు భారతదేశం. నిధులు: కోర్టుకు రాష్ట్ర పార్టీలు మరియు ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు, కార్పొరేషన్లు మరియు ఇతర సంస్థల నుండి స్వచ్ఛంద విరాళాల ద్వారా నిధులు సమకూరుతాయి. కూర్పు: న్యాయమూర్తులు. కోర్టులో 18 మంది న్యాయమూర్తులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కో సభ్య దేశం నుండి పునరుత్పాదకత లేని 9 ఏళ్ల కాలానికి ఎన్నికయ్యారు. ప్రెసిడెన్సీ: న్యాయమూర్తుల నుండి ఎన్నుకోబడిన 3 న్యాయమూర్తులు, అధ్యక్షుడు మరియు 2 ఉపాధ్యక్షులు ఉంటారు. ఇది బయటి ప్రపంచానికి కోర్టును సూచిస్తుంది మరియు న్యాయమూర్తుల పనిని నిర్వహించడానికి సహాయపడుతుంది. న్యాయ విభాగాలు: 3 విభాగాలలో 18 మంది న్యాయమూర్తులు. ప్రీట్రయల్ డివిజన్, ట్రయల్ డివిజన్ మరియు అప్పీల్స్ డివిజన్. ప్రాసిక్యూటర్ కార్యాలయం కోర్టు అధికార పరిధిలోని నేరాలపై రెఫరల్లు మరియు ఏదైనా నిరూపితమైన సమాచారాన్ని స్వీకరించడానికి బాధ్యత వహిస్తుంది. ఈ రిఫరల్లు మరియు సమాచారాన్ని పరిశీలిస్తుంది, విచారణలను నిర్వహిస్తుంది మరియు కోర్టు ముందు ప్రాసిక్యూషన్లను నిర్వహిస్తుంది. రిజిస్ట్రీ యొక్క ప్రధాన విధి ఛాంబర్లు మరియు అడ్మినిస్ట్రేటివ్ మరియు ఆపరేషనల్ సపోర్ట్ అందించడం. క్వశ్చన్ నంబర్ 2 భారల్ మరియు హిమాలయన్ ఐబెక్స్ గురించి ముఖ్య వాస్తవాలు. హిమాచల్ ప్రదేశ్లోని ఎత్తైన ప్రదేశం, శీతల ఎడారి జిల్లా లాహౌల్ స్పితిలోని వన్యప్రాణుల అధికారులు జనాభా గణనలో భాగంగా బ్లూ షీప్ లేదా భరల్ మరియు హిమాలయన్ ఐబెక్స్ ఐకానిక్ మంచు చిరుతపులి యొక్క ప్రధాన వేటను అంచనా వేయడానికి సర్వేలు ప్రారంభించారు. భారల్ గురించి బరల్, బ్లూ షీప్ అని కూడా పిలుస్తారు. ఇది ఎత్తైన హిమాలయాలకు చెందిన కాప్రైన్. శాస్త్రీయ నామం సూడోయిస్ నయౌర్. ఇది సూడోయిస్ జాతికి చెందిన ఏకైక సభ్యుడు. పంపిణీ: ఇది భారతదేశం, భూటాన్, చైనా, గన్సు, నింగ్జియా, సిచువాన్, టిబెట్ మరియు ఇన్నర్ మంగోలియాలో, మయన్మార్, నేపాల్ మరియు పాకిస్తాన్లలో సంభవిస్తుంది. మగవారు ఆడవారి కంటే కొంచెం పెద్దవి. పొట్టి, దట్టమైన కోటు స్లేట్ బూడిద రంగులో ఉంటుంది, కొన్నిసార్లు నీలిరంగు మెరుస్తూ ఉంటుంది. కాళ్ల దిగువ భాగం మరియు వెనుక భాగం తెల్లగా ఉంటాయి, కాళ్ల ఛాతీ మరియు ముందు భాగం నల్లగా ఉంటాయి. ఇది కొమ్ములను కలిగి ఉంటుంది, అవి పైకి పెరుగుతాయి, బయటకు వంగి ఉంటాయి, ఆపై వెనుక వైపు కొంతవరకు తలక్రిందులుగా ఉంటాయి. భరల్ రోజంతా చురువుగా ఉంటారు, పచ్చిక పర్వత సానువుల్లో ఆహారం మరియు విశ్రాంతి మధ్య మారుతూ ఉంటారు. పరిరక్షణ స్థితి: IUCN రెడ్ లిస్ట్. తక్కువ ఆందోళన. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1. వెల్కమ్ టు నరేష్ అకాడమీ UPSC, APPSC, Group 1 and 2 related Delhi Current Affairs మే 23/2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో. హిమాలయన్ ఐబెక్స్ గురించి. ఇది సైబీరియన్ ఐబెక్స్ యొక్క ఉపజాతి. ఇది భారతదేశం, పాకిస్తాన్, టిబెట్ మరియు నేపాల్లోని హిమాలయ ప్రాంతానికి చెందినది. ఐబెక్స్ అనేది ఐరోపా,
ఆసియా మరియు ఈశాన్య ఆఫ్రికాలోని పర్వతాలలో కనిపించే బోవిడే కుటుంబానికి చెందిన కాప్రా జాతికి చెందిన అనేక ఖచ్చితంగా పాదాలు కలిగిన దృఢమైన అడవి మేకలలో ఏదైనా ఒకటి శాస్త్రీయ నామం కాప్రా సిబిరికా హేమలైనస్ ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతంతో సహా హిమాలయాలలోని ఎత్తైన ప్రాంతాలలో వారు నివసిస్తారు. ఇక్కడ వారు 3000 మరియు 5800 మీటర్ల ఎత్తులో ఉంటారు. ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రధానంగా జమ్మూ మరియు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కనిపిస్తుంది. లక్షణాలు: ఒక వయోజన ఐబెక్స్ సుమారు 90 కిలోల బరువు ఉంటుంది మరియు 40 అంగుళాల పొడవు, భారీ వంగిన కొమ్ములతో ఉంటుంది. మగవారు ఆడవారి కంటే పెద్దవి. కొమ్ములు ముందు భాగంలో గీతలు కలిగి ఉంటాయి మరియు ప్రతి సంవత్సరం పెరుగుతాయి. వారు లేత గోధుమరంగు నుండి ఎర్రటి గోధుమ కోటు కలిగి ఉంటారు. తెల్లటి బొడ్డు మరియు వారి కాళ్లపై నలుపు మరియు తెలుపు గుర్తులు ఉంటాయి. వారి కోటు శీతాకాలంలో మందపాటి మరియు ఉన్ని మరియు వేసవి ప్రారంభంలో షెడ్ రంగు లేత గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగు వరకు ముదురు డోర్సల్ స్ట్రిప్తో ఉంటుంది. ఇవి సాధారణంగా చిన్న మందలలో కనిపిస్తాయి, కొన్నిసార్లు కలిసి 50 ఉంటాయి. ఇవి గంటకు 50 కిలోమీటర్లు వేగంతో పరిగెత్తగలవు. పరిరక్షణ స్థితి: ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ బెదిరింపు దగ్గర. క్వెశ్చన్ నంబర్ 3 కొచ్చిలో 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ (ATCM) గురించి తెలపండి. కొచ్చిలో 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ (ATCM) లో అంటార్కిటిక్ టూరిజంపై మొట్టమొదటిసారిగా కేంద్రీకృతమైన వర్కింగ్ గ్రూప్ చర్చలను సులభతరం చేయడానికి భారతదేశం 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ (ATCM) మరియు కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ (CEP) 26వ సమావేశంలో అంటార్కిటికాలో పర్యాటకాన్ని నియంత్రించడంపై మొట్టమొదటిసారిగా కేంద్రీకృతమైన చర్చలను సులభతరం చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ (MOES) ఈరోజు హాజరయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NPOR), మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద గోవా మరియు అంటార్కిటిక్ ట్రీటీ సెక్రటేరియట్ మే 20 నుండి మే 30, 2024 వరకు కేరళలోని కొచ్చిలో ఈ సమావేశాలను నిర్వహిస్తాయి. ఈ సమావేశంలో దాదాపు 40 మంది నుండి 350 మంది పాల్గొంటున్నారు. ATCM మరియు CEP 1959లో సంతకం చేసిన 56 కాంట్రాక్టింగ్ పార్టీల యొక్క బహుపాక్షిక ఒప్పందం అంటార్కిటిక్ ఒప్పందం యొక్క నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడే ఉన్నత స్థాయి ప్రపంచ వార్షిక సమావేశాలు. అంటార్కిటికా యొక్క విధానం, పాలన, నిర్వహణ, సంరక్షణ మరియు రక్షణ. CEP 1991లో అంటార్కిటిక్ ఒప్పందానికి మాడ్రిడ్ ప్రోటోకాల్ పర్యావరణ పరిరక్షణపై ప్రోటోకాల్ క్రింద స్థాపించబడింది. అంటార్కిటికాలో పర్యావరణ పరిరక్షణ మరియు పరిరక్షణపై CEPకి సలహా ఇస్తుంది. భారతదేశం 1983 నుండి అంటార్కిటిక్ ఒప్పందానికి సలహాదారుగా ఉంది. ఇతర 28 కన్సల్టేటివ్ పార్టీలతో అంటార్కిటికా యొక్క శాస్త్రీయ అన్వేషణ మరియు పర్యావరణ పరిరక్షణలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. పరిపాలన, శాస్త్రీయ పరిశోధన, పర్యావరణ పరిరక్షణ మరియు లాజిస్టికల్ సహకారం వంటి విషయాలలో ATCM సమయంలో తీసుకున్న నిర్ణయాలు మరియు తీర్మానాలను ప్రతిపాదించడానికి మరియు ఓటు వేయడానికి దీనికి హక్కు ఉంది. ఇంకా ఇది పరిశోధనా కేంద్రాలను స్థాపించగలదు, శాస్త్రీయ కార్యక్రమాలు మరియు లాజిస్టిక్ కార్యకలాపాలను నిర్వహించగలదు, పర్యావరణ నిబంధనలను అమలు చేయగలదు మరియు అంటార్కిటిక్ ట్రీటీ సభ్యులు పంచుకున్న శాస్త్రీయ డేటా మరియు పరిశోధన ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు. కాంట్రాక్టు మరియు కన్సల్టేటివ్ పార్టీలు అంటార్కిటిక్ ఒడంబడి. క్వెశ్చన్ నంబర్ 4 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC) సెక్షన్ 436 అంటే ఏమిటి? మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC) లోని సెక్షన్ 436 అప్రయోజనం వర్తిస్తుందని సుప్రీంకోర్టు (SC) ఇటీవల పునరుద్ఘాటించింది. CRPC యొక్క సెక్షన్ 436 గురించి ఇది 2005లో సవరణ ద్వారా CRPC
1973లో ప్రవేశపెట్టబడింది. సెక్షన్ 436 సిఆర్పిసి ప్రకారం అండర్ ట్రయల్గా నిర్దేశించిన గరిష్ట వ్యవధిలో సగం కాలం గడిపిన వ్యక్తి బెయిల్పై విడుదల చేయబడతారు. సిఆర్పిసి 1973 కింద విచారణ లేదా విచారణ సమయంలో ఒక వ్యక్తి ఏదైనా చట్టం ప్రకారం మరణశిక్షను శిక్షల్లో ఒకటిగా పేర్కొన్న నేరం కాదు. ఆ చట్టం ప్రకారం ఆ నేరానికి నిర్దేశించబడిన గరిష్ట జైలు శిక్ష వ్యవధిలో సగం వరకు నిర్బంధంలో ఉంచబడి ఉంటే అతను తన వ్యక్తిగత బాండ్పై పూచీకత్తులతో లేదా లేకుండా కోర్టు ద్వారా విడుదల చేయబడతాడు. అయితే కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను విచారించిన తర్వాత మరియు వ్రాతపూర్వకంగా నమోదు చేయవలసిన కారణాల వల్ల అటువంటి వ్యక్తిని పేర్కొన్న వ్యవధిలో సగానికి పైగా కాలం పాటు నిర్బంధంలో ఉంచాలని లేదా వ్యక్తిగతంగా కాకుండా బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించవచ్చు. ష్యూరిటీలతో లేదా లేకుండా బాండ్ ఇంకా అందించినట్లయితే అటువంటి వ్యక్తి ఏ సందర్భంలోనైనా ఆ చట్టం ప్రకారం పేర్కొన్న నేరానికి అందించబడిన గరిష్ట కారాగార కాలం కంటే ఎక్కువ కాలం దర్యాప్తు, విచారణ లేదా విచారణ కాలంలో నిర్బంధించబడరు. బెయిల్ మంజూరు చేయడానికి ఈ సెక్షన్ కింద నిర్బంధ కాలాన్ని గణించడంలో నిందితుడు విచారణలో జాప్యం కారణంగా ఆమోదించబడిన నిర్బంధ వ్యవధి మినహాయించబడుతుంది. ఏ నిర్దిష్ట నిబంధన లేనప్పుడు కూడా సెక్షన్ 436 ఆ ప్రత్యేక చట్టాలకు వర్తిస్తుందని ఏసీ పేర్కొంది. క్వెశ్చన్ నంబర్ 5 క్రోమోజోమ్ అంటే ఏమిటి? మార్చబడిన క్రోమోజోమ్ నిష్క్రియం మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధుల మధ్య పరమాణు సంబంధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్రోమోజోమ్ గురించి: ఇది మానవులలోని 2 సెక్స్ క్రోమోజోమ్లలో ఒకటి, మరొకటి Y క్రోమోజోమ్. మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి. ఇందులో 22 జతల ఆటోసోమల్ లేదా సోమాటిక్ క్రోమోజోమ్లు ఉన్నాయి. ఇవి పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సాధారణం మరియు ఒక వ్యక్తి ఏ లింగాన్ని బట్టి భిన్నంగా ఉండే ఒక క్రోమోజోమ్. సెక్స్ క్రోమోజోములు: ప్రతి వ్యక్తి సాధారణంగా ప్రతి కణంలో ఒక జత సెక్స్ క్రోమోజోమ్లను కలిగి ఉంటారు. ఆడవారికి సాధారణంగా 2 X క్రోమోజోమ్లు ఉంటాయి. అయితే మగవారికి సాధారణంగా ఒక X మరియు ఒక Y క్రోమోజోమ్ ఉంటుంది. పురుషులు తమ తల్లి నుండి X క్రోమోజోమ్ను మరియు వారి తండ్రి నుండి Y క్రోమోజోమ్ను వారసత్వంగా పొందుతారు. అయితే మహిళలు ఒక X క్రోమోజోమ్ను తల్లి నుండి మరియు మరొకటి తండ్రి నుండి వారసత్వంగా పొందుతారు. మహిళల్లో X క్రోమోజోమ్ మొత్తంలో దాదాపు 5% ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉన్న పురుషులలో ఇది మొత్తంలో 2.5ని సూచిస్తుంది. 2 X క్రోమోజోమ్లు ఉన్న వ్యక్తుల యొక్క పిండం అభివృద్ధి ప్రారంభంలో X క్రోమోజోమ్లలో ఒకటి యాదృచ్ఛికంగా మరియు గుడ్డు కణాలలో కాకుండా ఇతర కణాలలో శాశ్వతంగా క్రియారహితం చేయబడుతుంది. ఈ దృగ్విషయాన్ని ఎక్సినాక్టివేషన్ లేదా లియోనైజేషన్ అంటారు. 2 X క్రోమోజోమ్లు ఉన్న వ్యక్తులు ప్రతి సెల్లో X క్రోమోజోమ్ యొక్క ఒక ఫంక్షనల్ కాపీని మాత్రమే కలిగి ఉండేలా క్రియారహితం నిర్ధారిస్తుంది. క్రియారహితం యాదృచ్ఛికంగా ఉన్నందున సాధారణంగా ఒక పేరెంట్ నుండి సంక్రమించిన X క్రోమోజోమ్ కొన్ని కణాలలో చురుకుగా ఉంటుంది మరియు ఇతర తల్లిదండ్రుల నుండి సంక్రమించిన X క్రోమోజోమ్ ఇతర కణాలలో చురుకుగా ఉంటుంది. X క్రోమోజోమ్లో 900 నుండి 1400 జన్యువులు ఉండవచ్చు. ఇవి ప్రోటీన్లను తయారు చేయడానికి సూచనలను అందిస్తాయి. X క్రోమోజోమ్ యొక్క తప్పిపోయిన, అదనపు లేదా తప్పుగా రూపొందించబడిన కాపీల నుండి ఉత్పన్నమయ్యే జన్యుపరమైన రుగ్మతలను సంఖ్యాపరమైన రుగ్మతలు అంటారు. క్వెశ్చన్ నంబర్ 6 ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ (PMWANI) పథకం అంటే ఏమిటి? ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ (PMWANI) పథకం కింద పబ్లిక్ వైఫై హాట్స్పాట్లు దేశంలో 2 లక్షల మార్కుకు చేరువలో ఉన్నాయి. PMWANI పథకం గురించి: దేశంలోని గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సరసమైన మరియు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిసెంబర్ 2020లో దీన్ని ప్రారంభించింది. పబ్లిక్ డేటా ఆఫీస్ (PDOs) ద్వారా ఏర్పాటు చేయబడిన వైఫై యాక్సెస్ పాయింట్ల (WAPs)
సృష్టి ద్వారా దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై నెట్వర్క్ను ఏర్పాటు చేయడం. ఈ పథకం లక్ష్యం వాప్లు ఓపెన్ ఆర్కిటెక్చర్ సిస్టంలో పనిచేస్తాయి. బహుళ సర్వీస్ ప్రొవైడర్లు ఒకే ప్లాట్ఫారం ద్వారా ప్రజలకు తమ సేవలను అందించడానికి అనుమతిస్తాయి. పీఎంవాణి పర్యావరణ వ్యవస్థ. ఇది 4 భాగాలను కలిగి ఉంటుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ పీడీఓ, పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్ పీడీఏ, యాప్ ప్రొవైడర్ మరియు సెంట్రల్ రిజిస్ట్రీ. పీడీఓ వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేస్తుంది మరియు వినియోగదారులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ పబ్లిక్ వైఫై నెట్వర్క్ల ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అందించడానికి నుండి లకు ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. పీఈఏలకు అధికార మరియు అకౌంటింగ్ సేవలను అందిస్తుంది. పీఈఏ వినియోగదారు ఒక ప్లాన్ను కొనుగోలు చేయడానికి మరియు వారి డేటా వినియోగాన్ని ట్రాక్ చేయడానికి వినియోగదారు ఇంటర్ఫేస్ను అందిస్తుంది. పీఈఏ ఎటువంటి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. చిన్న దుకాణదారులు చివరి మైల్ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లుగాలు కావచ్చు మరియు ఇంటర్నెట్ మరియు బ్యాకెండ్ సేవల కోసం నుండి సేవలను తీసుకోవచ్చు. యాప్ ప్రొవైడర్ వినియోగదారులను నమోదు చేసుకోవడానికి ఒక అప్లికేషన్ను అభివృద్ధి చేస్తుంది మరియు ఇంటర్నెట్ సేవను యాక్సెస్ చేయడానికి సమీపంలో పీఎంవాణి వైఫై హాట్స్పాట్లను కనుగొనండి మరియు ప్రదర్శిస్తుంది మరియు సంభావ్య బ్రాడ్బ్యాండ్ వినియోగదారులను కూడా ప్రామాణీకరించవచ్చు. స్టార్టప్లు మరియు వాలెట్ ప్రొవైడర్లు యాప్ ప్రొవైడర్లుగా మారవచ్చు. క్వశ్చన్ నంబర్ 7 ఎంబ్లికా చక్రబర్తి గురించి తెలపండి. ఇటీవల శాస్త్రవేత్తలు కేరళలోని ఎడమలయార్ అటవీ పరిధిలోని అడిచిల్తోట్టి నుండి కొత్త వృక్ష జాతి ఎంబ్లికా చక్రబర్తిని కనుగొన్నట్లు నివేదించారు. ఎంబ్లికా చక్రబర్తి గురించి గూస్బెర్రీ ఫైలాంథసి కుటుంబానికి చెందిన జాతికి ఫిలాంథేసిపై అధ్యయనానికి చేసిన కృషికి భారత బొటానికల్ సర్వేలో మాజీ శాస్త్రవేత్త తపస్ చక్రబర్తి పేరు పెట్టారు. లక్షణాలు: మొక్క సుమారు 2 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఆకులు 13 సెంటీమీటర్ల వరకు మెరిసే పొడుగు చేసిన ఓవల్ ఆకారంతో పెద్దవిగా ఉంటాయి. డిసెంబర్ నుండి జూన్ వరకు పుష్పించే మరియు ఫలాలు కాస్తాయి. మగ పువ్వులు పుష్పగుచ్ఛంలో కనిపిస్తాయి, అయితే ఆడ పువ్వులు ఆకు కక్ష్యలపై ఒంటరిగా ఉంటాయి. ప్రతి పువ్వు పసుపు పచ్చని 6 రేకులను కలిగి ఉంటుంది. పండ్లు పండినప్పుడు గోధుమ నుండి నలుపు రంగులో ఉంటాయి మరియు గింజలు 8 నుంచి 9 వరకు మిమీ వ్యాసంతో నల్లగా ఉంటాయి. సాధారణంగా ఉష్ణమండల వర్షారణ్యాలలో పొదలుగా పెరుగుతాయి. ఎంబ్లికా జాతికి చెందిన 55 జాతులు ప్రపంచవ్యాప్తంగా నమోదు చేయబడ్డాయి. కొత్త ప్లాంట్ భారతదేశం నుండి 11వది. క్వశ్చన్ నంబర్ 8 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గురించి తెలపండి. ఇటీవల మైఖేల్ హాఫ్మన్ అనువదించిన జెన్నీ ఎర్పెన్బెక్ రచించిన కైరోస్ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2024 గెలుచుకుంది. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గురించి ఇది ఆంగ్లంలోకి అనువదించబడిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కల్పిత రచనకు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. ఈ బహుమతి 2005లో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్గా జీవితాన్ని ప్రారంభించింది. ఇది మొదట్లో ఒక పనికి ద్వైవార్షిక బహుమతి మరియు ఆ పనిని ఆంగ్లంలో కాకుండా వేరే భాషలో వ్రాయాలనే నిబంధన లేదు. ఈ బహుమతి ప్రపంచం నలుమూలల నుండి నాణ్యమైన కల్పనలను మరింత చదవడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు లోని ఆ గణాంకాలపై ఇప్పటికే ప్రభావం చూపింది. అర్హత: లాంగ్ ఫిక్షన్ యొక్క అర్హత కలిగిన పని ఏదైనా జాతీయతకు చెందిన రచయిత ఆంగ్లంలో వ్రాసి యుకే మరియు లేదా ఐర్లాండ్లో ప్రచురించారు. నగదు బహుమతి అనువాదకుల కీలకమైన పనిని జరుపుకుంటుంది. 50,000 పౌండ్ల బహుమతి డబ్బు రచయిత మరియు అనువాదకుల మధ్య సమానంగా విభజించబడింది. అదనంగా షార్ట్ లిస్ట్ చేయబడిన రచయితలు మరియు అనువాదకులు ఒక్కొక్కరు 2,500 పౌండ్ల అందుకుంటారు. క్వశ్చన్ నంబర్ 9 నేగ్లేరియా ఫౌలెరీ అంటే ఏమిటి? ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ పామ్ కి చికిత్స పొందుతున్న 5 ఏళ్ల బాలిక నైగ్లేరియా ఫౌలెరీ లేదా మెదడు తినే అమీబా వల్ల సంభవించే అరుదైన ఇన్ఫెక్షన్ సోమవారం మే 20 కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించింది. నాగ్లేరియా ఫౌలెరీ గురించి
ఇది స్వేచ్ఛాజీవన అమీబా లేదా ఏకకణజీవి. ఇది ప్రపంచవ్యాప్తంగా వెచ్చని మంచినీరు మరియు మట్టిలో నివసిస్తుంది మరియు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలకు సోకుతుంది. 115 డిగ్రీల ఫారెన్హీట్ 46 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు దాని పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి మరియు ఇది వెచ్చని వాతావరణంలో స్వల్ప కాలాలపాటు జీవించగలదు. అమీబా సరస్సులు మరియు నదులు, స్విమ్మింగ్ పూల్స్, స్ప్లాష్ ప్యాడ్లు, సర్ఫ్ పార్కులు లేదా ఇతర వినోద వేదికలు వంటి వెచ్చని మంచినీటిలో కనుగొనవచ్చు. అవి సరిగా నిర్వహించబడవు లేదా తక్కువ క్లోరినేట్ చేయబడ్డాయి. సాధారణంగా ప్రజలు ఈత కొడుతున్నప్పుడు ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మెదడు వరకు ప్రయాణిస్తుంది. అక్కడ అది మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది మరియు వాపుకు కారణమవుతుంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ పామ్ గురించిన ముఖ్య వాస్తవాలు. ఇది నేగ్లేరియా ఫౌలెరి వల్ల వచ్చే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్. ఇది నాన్ కమ్యూనికేషన్ మరియు అమీబాతో కలుషితమైన నీటిని తాగడం వల్ల ప్రజలు నేగ్లేరియా ఫౌలెరి బారిన పడలేరు. లక్షణాలు. ప్రారంభ దశలో లక్షణాలు తలనొప్పి, జ్వరం, వికారం మరియు తరువాత రోగి మెడ బిగుసుకుపోయి గందరగోళం, మూర్ఛలు, భ్రాంతులు మరియు కోమా స్థితికి జారిపోవచ్చు. పామున్న చాలామంది వ్యక్తులు లక్షణాలు ప్రారంభమైన 1 నుండి 18 రోజులలోపు మరణిస్తారు. ఇది సాధారణంగా 5 రోజుల తర్వాత కోమా మరియు మరణానికి దారితీస్తుంది. చికిత్స. వ్యాధికి ఇంకా సమర్థవంతమైన చికిత్సలు లేవు. ప్రస్తుతం వైద్యులు యాంఫోటెరిసిన్ బి, అజిత్రోమైసిన్, ఫ్లూకోనజోల్, రిఫాంపిన్, మిల్టెఫోసిన్ మరియు డెక్సామెథాసోన్తో సహా ఔషధాల కలయికతో చికిత్స చేస్తున్నారు. క్వెశ్చన్ నంబర్ 10. రేంజ్ల్యాండ్లు అంటే ఏమిటి? ఇటీవల ప్రచురించబడిన నివేదిక రేంజ్ల్యాండ్స్ మరియు పాస్టోరలిస్ట్లపై గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ థీమాటిక్ రిపోర్ట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు బాంబాట్ ఎడారీకరణ ద్వారా రేంజ్ల్యాండ్లు నిశ్శబ్ద మరణాన్ని ఎదుర్కొంటున్నాయని హైలైట్ చేసింది. రేంజ్ల్యాండ్స్ గురించి. రేంజ్ల్యాండ్లు భూమి యొక్క భూభాగం యొక్క వర్గంలో ఎక్కువగా పశువులు మరియు అడవి జంతువులు మేత మరియు మేత కోసం ఉపయోగించే సహజ గడ్డి భూములను కలిగి ఉంటాయి. శ్రేణుల వృక్ష సంపదలో టాల్ గ్రాస్ ప్రైరీలు, స్టెప్పీలు, షార్ట్ గ్రాస్ ప్రైరీలు, ఏడారి పొదలు, పొద అడవులు, సవన్నాలు, చాపరల్స్ మరియు టండ్రాలు ఉండవచ్చు. రేంజ్ల్యాండ్లు వైల్డ్ ఓపెన్ స్పేస్లు. ఇవి భూమి యొక్క భూ ఉపరితలంలో సగభాగాన్ని మరియు పశ్చిమ ఉత్తర అమెరికాలో సగభాగాన్ని కవర్ చేస్తాయి. క్షీణతకు కారణాలు. జనాభా పెరుగుదల మరియు పట్టణ విస్తరణ కారణంగా పచ్చిక బయళ్లను పంట భూములుగా మార్చడం మరియు ఇతర భూ వినియోగ మార్పుల ద్వారా సమస్య ఎక్కువగా నడపబడుతుంది. వేగంగా పెరుగుతున్న ఆహారం, ఫైబర్ మరియు ఇంధన డిమాండ్లు, అధిక మేత, వదిలివేయడం మరియు అధిక దోపిడీని ప్రోత్సహించే విధానాలు. రేంజ్ల్యాండ్ల ప్రాముఖ్యత. వీటిని పశువుల మేత, వన్యప్రాణుల ఆవాసాలు, నీరు, ఖనిజ వనరులు, కలప ఉత్పత్తులు, వైల్డ్ల్యాండ్ వినోదం, బహిరంగ ప్రదేశం మరియు సహజ సౌందర్యం కోసం ఉపయోగిస్తారు. ఇవి అనేక దేశాలలో ముఖ్యమైన ఆర్థిక ఇంజిన్ మరియు సంస్కృతులను నిర్వచించాయి. ప్రపంచంలోని 1/4 భాషలకు నిలయం. వారు అనేక ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కూడా కలిగి ఉన్నారు మరియు వేల సంవత్సరాలుగా పశుపోషకుల విలువ వ్యవస్థలు, ఆచారాలు మరియు గుర్తింపులను రూపొందించారు. 2 బిలియన్ల ప్రజలు, చిన్న స్థాయి పశువుల కాపరులు, గడ్డిబీడులు మరియు రైతులు, తరచుగా పేదలు మరియు అట్టడుగున ఉన్నవారు, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన రేంజ్ల్యాండ్లపై ఆధారపడతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @Naresh Academy 5509.